బర్తిమయ్యిలో ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉన్నదా అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రేమ దేవుని వలన అద్భుతాలలో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలను మనం ధ్యానిస్తున్నాం. ప్రతి అద్భుతం వెనుక దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ సత్యాలను మనం గుర్తించాలి. ఏంటి అంటే బర్తిమయి అనే వ్యక్తి తన జీవితంలో తను ఏ విధంగా దేవుని పట్ల విశ్వాసంగా ఉన్నాడు అనే దాని గురించి మనం ఈరోజు తన జీవితాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వలన తన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం ఆలోచించగలిగితే మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి యను గుడ్డి భిక్షుకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ప్రేమని దేవుని వలన ఈ బర్తిమయి అనే వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంట? త్రోవ ప్రక్కన కూర్చోన్నాడు. ఎందుకు త్రోవ ప్రక్కన కూర్చోన్నాడు అని అంటే యేసుక్రీస్తు వారు యెరికో పట్టణమునకు ఆయన వస్తున్న సందర్భాన్ని బట్టి ఆ భిక్షగాడు, ఆ బర్తిమయి అనే గుడ్డి భిక్షగాడు అక్కడ కూర్చోన్నాడు. ఎందుకు కూర్చోన్నాడు అని అంటే ప్రేమని దేవుని వలన ఆయన గుడ్డివాడు అక్కడ కూర్చోన్నాడు. ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. మనము కూడా అంగహీనులను గురించి మనం ఆలోచించగలిగితే ఒక గుడ్డివాడు అనుకోండి, లేదా ఒక కుంటివాడు అనుకోండి, మనము ఆ గుడ్డివాడిని చూసి మనం హేళన చేయకూడదు. ఒకటి. రెండోది వచ్చేసి తన కళ్ళు కనపడలేదు కదా, వారికి అడ్డు అనేది మనము వేయకూడదు. ఒకవేళ చెవిటి వాడిని చూసి వాడికి వినపడదు కదా, మనం ఏం మాట్లాడినా వాడు ఏమన్నా వినిపించుకోడు కదా అని ఆలోచన మనకు ఉండకూడదు. దాని గురించి దేవుడు నిజంగా ప్రేమని దేవుని వలన వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు వారికి చుట్టుముట్టి ఉంటాయి. వారు ఒకరి మీదనే ఆధారపడి ఉంటారు. మన మాదిరిగా మనము తినాలన్నా, లేదా మనం నడవాలన్నా, మనం ఏదన్నా వినాలన్నా, మనం ఏదైనా సంతోషపడాలన్నా మనకున్నటువంటి పరిస్థితి వారికి ఉండదు. ఎందుకంటే మనం నడవాలన్నా తొందరగా పరిగెత్తుకుంటూ పోతాం, తొందరగా నడుచుకుంటూ పోతాం. కానీ వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఎవరొక సహాయము అవసరం. ఎందుకంటే కళ్ళు లేనివారు కనపడదు కదా, ఒకవేళ వాళ్ళు దారి దాటాలన్నా కూడా ఎవరొకరు సహాయం ఉంటేనే వాళ్ళు ఆ దారి దాటగలరు. అలానే కుంటివారు ఉన్నారు అనుకోండి, వారు కూడా ఈ ప్రాంతం నుంచి అనగా ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి దాటుకోవాలన్నా కూడా ఎవరికి ఏం కావాలి? ఎవరొకరు సహాయం కావాలి. అటువంటి వారికి మనము ఆటంకం చేయకూడదనంట. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఈ అంగవైకల్యం కలిగిన వారి విషయంలో దేవుడు ఏ విధంగా సెలవిస్తున్నాడు అంటే లేవికాండము 19వ అధ్యాయము 14వ వచనం. చెవిటి వాణిని తిట్టకూడదు, గుడ్డి వాణి ఎదుట అడ్డము వేయకూడదు. చూడండి, నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను అంటున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ? చెవిటి వాణిని తిట్టకూడదంట, అలానే గుడ్డి వాణి ఎదుట అడ్డము వేయకూడదు అనంట. ఆ మాట ఎవరు చెప్తున్నాడు? నీ దేవుడైనా యెహోవా దేవుడు చెప్తున్నాడు. ప్రేమని దేవుని వలన చెవిటి వాడిని మనం ఎప్పుడు కూడా తిట్టకూడదు. అలానే గుడ్డి వానికి వారు వెళ్తున్నప్పుడు వానికి అడ్డు అనేది వేయకూడదు. ఒక వ్యక్తి చెప్తూ ప్రేమని దేవుని వలన ఒక గుడ్డి వాణిని ఒక ప్రశ్న వేశాడంట. ఎందుకంటే
ఆ గుడ్డివానికి ముఖమంతా కూడా గాయాలంట. ఆ ముఖమంతా గాయాలైనప్పుడు ఆ వ్యక్తిని మరో వ్యక్తి ప్రశ్న అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు మీకు ముఖమంతా గాయాలైపోయి ఉన్నాయి, ఎక్కువగా గాయాలతో ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి అన్నప్పుడు ఆ గుడ్డివాడు తనకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ప్రేమ దేవుని వలన నేను వెళ్తున్నప్పుడు నా కళ్ళు కనపడవు కదా, అనేక మార్లు నేను పడిపోయాను, అనేక మార్లు పడిపోయి ఈ ముఖమంతా కూడా నాకు గాయాలైపోయాయి. అందుకే ప్రేమ దేవుని వలన ఆ గుడ్డివాడిని చూసినప్పుడు మనం దాటించే వారిగా ఉండాలి, వారికి అడ్డుకట్టు వేసేవారుగా మనం ఉండకూడదు. అలానే ఒక కుంటివాడిని చూసి మనం దాటించేవారుగా ఉండాలి, వారికి సహాయంగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. గుడ్డివాడిని చూసి మనం ఏం చేయకూడదంట, అడ్డుకట్టు వేయకూడదు. అదే కదా ఇక్కడ చెప్తున్నది, చెవిటి వాడిని మనం చూసి ఏమనకూడదు, తిట్టకూడదు. అందుకే ప్రేమని దేవుని వలన ఇక్కడ మరి ఈ విషయాల గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి భర్తమయ్య గురించి మనం ఒకసారి ఆలోచించగలిగితే, భర్తమయ్య కూడా గుడ్డివాడుగా భిక్షాటన చేస్తూ ఆ వచ్చిన ధనంతో ఆయన ఏం చేస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. అటువంటి వ్యక్తి మరి ఏం ఆలోచన చేశాడు? యేసుక్రీస్తు వారు అక్కడికి ఆ త్రోవకు వస్తాడు. ఆ త్రోవకు వచ్చినప్పుడు మరి దేవుడు ఒకవేళ నన్ను కరుణించి నన్ను బాగు చేస్తాడేమో అనే ఆలోచనతో ఆ గుడ్డివాడైనటువంటి భర్తమయ్యి అక్కడికి వచ్చాడు. ఆ విషయాన్ని మనం చూడగలిగితే ప్రేమని దేవుని వలన భర్తమయ్యి అక్కడికి ఎందుకు వచ్చాడో మనం చూడగలిగితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయి మొదలుపెట్టును. ఇక్కడ ప్రేమని దేవుని వలన నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వస్తున్నాడు కదా. ఆయన వచ్చినప్పుడు ఆయన అనేక ప్రాంతాల్లో ఆయన అద్భుత కార్యాలు చేశాడు కదా. నా జీవితంలో కూడా ఆయన ఒక అద్భుతం చేస్తాడేమో, నా జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యం ఆయన జరిగిస్తాడేమో అనే ఆశతో ఆ భర్తమయ్యి అనే ఆ గుడ్డి భిక్షగాడు ఆ త్రోవ పక్కన కూర్చోన్నాడంట. ఈ భర్తమయ్యి ప్రేమని దేవుని వలన ఎలాగైనా కూడా నేను యేసుక్రీస్తు వారిని కలవాలి అనే ఆశ ఆయనలో కలిగింది. యేసుక్రీస్తు వారిని ఎలాగైనా నేను కలవాలి, ఆయన నాకు సహాయం చేస్తాడు, నా జీవితంలో ఒక అద్భుతం జరిగిస్తాడు అనే ఆశ ఆయన కలిగి ఆయన ఆ త్రోవ పక్కన కూర్చున్నాడంట. వచ్చి కూర్చున్నప్పుడు 48వ వచనం చూడమ్మా, 48, ఊరుకుంటామని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసను. అనేక జన సమూహం ఉన్నప్పుడు ఆ జన సమూహంలో మరి ఈ గుడ్డివాడైనటువంటి ఈ భర్తమయ్యి కేకలు వేస్తున్నాడు. మరి నువ్వెందుకు అరుస్తున్నావు, నువ్వు అరిచే ఆ కేకలు ఆ అరుపులు మరి యేసుక్రీస్తు వారికి వినపడవు అని ఆ పక్కనటువంటి వారు అంటున్నారు. ఊరుకుంటామని అనేకులు వాడిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడంట. ప్రేమని దేవుని వలన మరి ఎక్కువగా కేకలు వేశారంట. ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. జనసమూహంలో యేసుక్రీస్తు వారు అంటే ఈ జనసమూహంలో అంటే ఎందుకు కేకలు వేశాడు తెలుసా భర్తమయ్యి? ఈ జనసమూహంలో యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడో ఒక చోట ఉంటాడు కదా, ఎక్కడో ఒక చోట ఉంటాడు. నేను కేకలు వేసినప్పుడు ఖచ్చితంగా నా మాట ఆయనకి వినపడతాదేమో అని ఆయన కేకలు వేశారంట. ప్రేమని దేవుని వలన మరి అదే 10వ అధ్యాయము 49 నుంచి మనం చూడగలిగితే ప్రేమని దేవుని వలన, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు
లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయకూర్చున్నానని వాడిని అడుగుగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారు మరి ఈ గుడ్డివాడైనటువంటి ఈ భర్తమయ్యి నజరేయుడని పిలవగానే ఆయన స్వస్థపరచాలనుకున్నాడా? నజరేయుడైన యేసు అని పిలవగానే ఈ గుడ్డివాడిని స్వస్థపరచాలనుకున్నాడా? కాదు ప్రియమైన దేవుని వల్ల. లేదంటే మరి దగ్గరగా కేకలు వేస్తున్నాడు కదా, వెంటనే తనని పిలవండి, నేను మరి తనని బాగు చేయాలనుకున్నాడా? కాదు. అలానే తన బట్టను పారవేసి ఆయన దగ్గరికి వెళ్ళాడని అద్భుతం చేశాడా? ఈ విషయాల గురించి మనం ఆలోచించాలి. నజరేయుడు యేసు అనగానే ఆయనకు అద్భుతం చేయాలని, అనగా ఆయనకు స్వస్థతను ఇవ్వాలని యేసుక్రీస్తు వారు అనుకోలేదు. ఎందుకంటే మనుషులు చూడండి ప్రేమిడి దేవుని వల్ల, ఏదన్నా మనకి ఏదన్నా ఒక ఉదాహరణకు మన పక్కింటి వాళ్ళు ఏదైనా ఒక మంచి మరి చికెన్ కర్రీ పెట్టగానే వాళ్ళ గురించి మనం పొగుడుతాం. మా పక్కింటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఈరోజు మమ్మల్ని ప్రేమించి మాకు మంచి చికెన్ క్యారీ నిండా పంపించారు అని వాళ్ళ గురించి పొగుడతారు. లేదంటే ఎవరైనా ఒకవేళ ఒక వ్యక్తిని పిలిచి సన్మానించాను అనుకోండి, అబ్బా నన్ను సన్మానించానని చెప్పేసి పొగుడతాడు. కానీ మనుషులు అనుకున్నట్టు, మనుషులు పొగిడినట్టు యేసుక్రీస్తు వారు ఆలోచించాడు ప్రేమని దేవుని వల్ల. ఈ గుడ్డివాడైనటువంటి ఈ భర్తమయ్యే నన్ను గట్టిగా నజరేయుడని యేసు అని గట్టిగా కేక వేశాడు కదా, స్వస్థతను మరి చేయాలి అని యేసుక్రీస్తు వారు అనుకోలేదు. అలానే మరి మరి బెగ్గరగా కేకలు వేస్తున్నాడు కదా, మరి బెగ్గరగా కేకలు వేస్తున్నాడు అంటే గట్టిగా ఇంత ఈ జన సమూహంలో నన్ను గట్టిగా కేకలు వేశాడు కదా, నన్ను అరిచాడు కదా అని చెప్పేసి ఆయన్ను ఆ యొక్క అద్భుత కార్యం చేయాలని యేసుక్రీస్తు వారు అనుకోలేదు. లేదా తన మీద ఉన్నటువంటి బట్టను విసిరేసాడు కదా, విసిరేసి నా కాడికి నా దగ్గరికి వచ్చాడు కదా అని ఆయన స్వస్థతను అనుగ్రహించాలని, అద్భుతం జరిగించాలని యేసుక్రీస్తు వారు అనుకోలేదు. ఎందుకు మరి ఒకసారి మనము లేఖనాలను బట్టి మనం ఆలోచించగలిగితే ప్రేమని దేవుని వల్ల ఏంటి అని మనం ఆలోచించగలిగితే, భర్తమయ్యి ఆలోచన ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు అనేక అద్భుత కార్యాలు చేశాడు కదా, కాబట్టి నా జీవితంలో కూడా ఆయన ఒక అద్భుత కార్యము చేస్తాడు. బాగా ఆలోచించండి, నా జీవితంలో కూడా ఆయన ఒక అద్భుత కార్యం చేస్తాడు, చేయగలిగే సమర్థుడు ఆయన. నా జీవితంలో కూడా ఒక అద్భుత కార్యం చేయగలిగే సమర్థుడు అని ఆయన ఏం చేశాడు అంటే ప్రేమ దేవుని వల్ల ఆయన ఏం చేశాడంటే, తన దుస్తులు విసిరి పారేయలేదు, తన మీద ఉన్నటువంటి దుస్తులు విసిరి పారేయలేదు, తన దగ్గర ఉన్నటువంటి బట్టను ఆయన విసిరి పారేశాడు. ఈ విషయం మీరు ఇంత ముందుగా మీరు విన్నారో లేదో ఒకసారి ఆలోచించేయండి. తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బట్టను విసిరి పారేశాడు. ఎందుకంటే అంతవరకు తన దగ్గర ఉన్నటువంటి ఆ బట్ట ఆయన ఏం చేస్తున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు అనమాట. తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బట్టతో ఏం చేస్తున్నాడు, ఆడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. అంటే ఆ భిక్షం ఎత్తుకున్నటువంటి ఆ బట్టను విసిరి పారేశాడు. ఎందుకంటే అనేక అద్భుత కార్యాలు చేశాడు కదా, నా జీవితంలో కూడా ఆయన అద్భుత కార్యం చేసినప్పుడు ఈ బట్ట ఎందుకు ఆయన వచ్చి నాకు అద్భుతం చేసినప్పుడు నా కళ్ళు బాగా అయిపోతాయి, ఇంక నేను అడుక్కోవటం పని లేదు, కాబట్టి ఈ బట్ట నేను పారేసినా కూడా నాకు ఇంక చక్కగా నేను బ్రతకగలచ్చు అనే ఆలోచనతో ఆయన ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి ఆ బట్టను విసిరేసేసాడంట, పారేసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడంట. ప్రేమ దేవుని వల్ల యేసుక్రీస్తు వారు ఎందుకు దేన్ని బట్టి ఆయన్ను మరి భర్తమయ్యను మరి స్వస్థత చేశాడనంటే తన విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసము, ఆ నమ్మకం మన మీద మనకుందా చెప్పండి? ఆ విశ్వాసం, ఆ నమ్మకం. అయ్యో ఈరోజు మనం పనికి పోకపోతే మన బ్రతుకు ఎలా ఉంది,
మనం ఈరోజు ఏ విధంగా పోషింపబడతాం? ఏ విధంగా మనకు పోషణ వస్తుంది? పనికి పోకపోతే పోషణ రాదు కదా. నిజంగా ప్రేమని దేవుని వలన మీరు నమ్ముతారు నమ్మరో, నేను ఏది చెప్పినా కూడా నేనేదో మిమ్మల్ని మెప్పించేదానికో మీ దగ్గర గొప్పలు చెప్పుకోవటానికో నేను చెప్పను. ఏదైనా కూడా దేవుడు నా జీవితంలో జరిగించిన క్రియ అనేది మీ దగ్గర నేను పంచుకుంటాను. ఎవరెవరితో నేను చెప్పను. దేవుడు నా ఎడల చేసినటువంటి క్రియ, నా ఎడల చేసినటువంటి అద్భుతం గురించి మీతో నేను పంచుకుంటాను. ఎందుకంటే మీరు దేవుని కుటుంబం కనుక, మీరందరూ కూడా నా ఆత్మీయ కుటుంబం కనుక మీతో నేను పంచుకోగలుగుతాను. రోడ్డు తయారు చేయాలని చెప్పేసి దాన్ని అంతా కూడా లోడేశారు. లోడేసిన తర్వాత ఆ డస్ట్ వల్ల నేను అంగడి తెరిచి ఇంచుమించు 1 నెల అయింది. ఈ నెల నుంచి నేను అంగడి తెరవలేదు. ఎందుకంటే అంగడి ఉన్నప్పుడు ఏదో మనకు కొద్ది గొప్ప ఖర్చులకు మనకు వస్తుంటుంది. కానీ ఈ అంగడి మరి రన్నింగ్లో లేదు కాబట్టి ఖర్చులకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో నేను ఎక్కడెక్కడ సన్నగిల్లలేదు. నా విశ్వాసంలో నేను సన్నగిల్లిపోలేదు. దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు అనే నమ్మకం. ఒక వ్యక్తి ఫోన్ చేసి నేనేమనుకున్నానంటే, బొప్పాయి వేసాను కదా, ఆ బొప్పాయి అంతా కూడా ఇంకా ఏం లేదు, ఇంకా ఆ కాయలని కొయ్యటం లేదు కదా, దాన్ని అంతా కూడా మొత్తం దున్నిచ్చేసి మరి సదరం చేసేద్దాము అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేసి, కాయలు ఏమన్నా ఇస్తావా అన్నాడు. అవును ఇస్తాను అన్నా. వెంటనే మరుసటి రోజే ఒక 3 మరి స్త్రీలను తీసుకొని వచ్చి కాయలు కొబ్బిచ్చేశాడు. అతనేమన్నాడు, మహా అంటే ఒక 4 గంపలు. 4 గంపలు అంటే ఒక 1000 రూపాయలు. బాగా ఆలోచించేయండి. 1000 రూపాయలు అన్నప్పుడు సరే వచ్చిన కాడికి రానిలే అని వచ్చారు. వచ్చి వారు ఇంచుమించు ప్రేమని దేవుని వల్ల 9 గంపలు కోసుకున్నారు. 9 గంపలు ఆ కాయలు కోసుకున్నారు. అలానే ఒక అరటి గొల్ల కూడా 3 అరటి గొల్లలు కూడా కొట్టుకున్నారు. ఇంచుమించు 3000 రూపాయలు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, మళ్ళీ రెండోసారి వచ్చి మళ్ళీ ఒక 6 గంపలు కోసుకున్నాడు. అంటే దాన్ని దున్నియాలనుకున్నటువంటి నేను, చూడండి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు. ఇది ఒక అద్భుతం ప్రేమని దేవునిలో. మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక సహోదరుడు అంటాడు, నేను ఎక్కడికి పోయినా కూడా నాకు జరగటం లేదు, నాకు ఎక్కడ ఏది మరి నేను చేయకుండా చేయలేకపోతున్నాను అంటాడు. అందుకే మొదటగా నువ్వు దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని నువ్వు వెతుకు. ఆ నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకు అక్కడికున్నవన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. అందుకే ప్రేమని దేవుని వల్ల మనం ఎవరి పట్ల మనం విశ్వాసంగా ఉండాలి? దేవుని పట్ల విశ్వాసంగా ఉండాలి. దేవుని పట్ల ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం అనేది చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చూడండి, నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు చూడండి. మరి పనికి రాదు అనుకున్నటువంటి ఆ తోట ఏమైపోయింది? దేవుడు గొప్ప నాకు పనికొచ్చే విధంగా సహాయం చేశాడు. ఖచ్చితంగా దేవుడు అదే కదా. ఇప్పుడు మనుషుల దయ, దేవుని దయ అని మన ఆత్మీయ తండ్రి జయశాల్ గారు మరి దేవుని యొక్క మాటలు ఆయన మనకు తెలియపరిచాడు కదా. మనుషుల దయ. ఇప్పుడు ఆ మనిషి నాకు ఫోన్ చేయంగా ఒక సహాయం, దేవుడే తనని ప్రేరేపించి, ఇదిగో పలానా వ్యక్తులు వస్తారు, నీకున్నటువంటి ఫలాలు తనకి ఇవ్వు, ఇదిగో ఇంత రేటు చెప్పు అనే ఆలోచన ఎవరిచ్చారు చెప్పండి? ఒక వ్యక్తి కాదు ఇచ్చింది, దేవుడు తనకు ప్రేరేపించి దేవుడు ఆ కార్యాన్ని తన ద్వారా నాకు జరిగించాడు. అందుకే మనుషుల దయ, దేవుని దయ అనేది మనకు ఉండాలి. అంటే మనం మనుషుల పట్ల ప్రేమ సమాధానం కలిగి ఉండాలి ప్రేమని దేవుని వల్ల. ఈరోజు నేను నేర్చుకున్నది అదే. ఈరోజు మన ఆత్మీయ తండ్రి జయశాల్ గారి ద్వారా దేవుడు మనకు నేర్పించినటువంటి మాటలు నేను తెలుసుకున్నది ఈరోజు అదే. మనము మనుషుల పట్ల సమాధానంగా ఉండాలి. వారు వ్యతిరేకించకూడదు, వీరు ఇలాంటి వాడా, వ్యతిరేకంగా ఉన్నవాడా అనే ఆలోచన వారి మదిలో రాకూడదు, ఎప్పటికీ రాకూడదు. వారి పట్ల మనము వినయం విధేయత కలిగి ఉండాలి. అంటే క్రీస్తును మనలో చూపించాలి వారికి. క్రీస్తు వారు ఏ విధంగా ఆయన తన బ్రతుకును ఈ సమాజానికి చూపించాడో ఆ బ్రతుకును మనం మరి ఈ సమాజంలో మనం కూడా చూపించాలంటే క్రీస్తు యొక్క బ్రతుకు మన బ్రతుకులో ఉండాలి. ఇప్పుడు మన దేవుని వల్ల ఎప్పుడైతే క్రీస్తు యొక్క బ్రతుకు మన బ్రతుకులో మనం చూపిస్తామో సమాజంలో, అప్పుడే వాళ్ళు కూడా మన పట్ల ప్రేమ సమాధానం కలిగి ఉంటారు. మన పట్ల అసూయ ఉండదు, మన పట్ల ద్వేషం ఉండదు. మనం ఎక్కడ చూస్తే అక్కడ గౌరవిస్తారు. మనం వారి పట్ల ప్రేమ సమాధానం లేకుండా, తగ్గింపు జీవితం లేకుండా
మనము మనకిష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్లు మనం ప్రవర్తించామనుకోండి, వారు మన మీద విరక్తి కలిగి వాళ్ళు ఎట్లుంటారు, ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఇలాంటి వారే క్రైస్తవులు అని ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఈ భర్తమయ్యని ఏ విధంగా చూడండి, ఏ విధంగా, ఎందుకంటే తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఎందుకంటే అంత జనసమూహంలో గుడ్డువాడైనప్పటికీ ఆ త్రోవ పక్కన కూర్చోన్నప్పటికీ ఈయన అరిచిన అరుపుకు, ఈయన వేసిన కేకలకు మరి యేసుక్రీస్తు వారు స్వస్థతను అనుగ్రహించలేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే నాకు ఏదో ఒక విధంగా, ఎందుకంటే ఎంతోమందికి అద్భుత కార్యాలు జరిగించారు కదా, ఎంతోమందికి స్వస్థతను అనుగ్రహించారు కదా, నా జీవితంలో కూడా ఆయన స్వస్థతను అనుగ్రహిస్తాడు. నా జీవితంలో కూడా ఈ రోగాన్ని, ఈ గుడ్డితనాన్ని నా నుండి తీసివేస్తాడనే నమ్మకము, విశ్వాసం ఆయనలో ఉన్నది కనుక యేసుక్రీస్తు వారు ఆయనకి స్వస్థతను అనుగ్రహించాడు. కాబట్టి ప్రేమని దేవుని వలన మన జీవితంలో కూడా ఏదో ఇప్పుడు శారీరకంగా ప్రేమని దేవుని వలన మనము ఒకటి ఆలోచించాలి. మనము ఒకటి ఆలోచించాలి. ఏంటంటే ప్రేమని దేవుని వలన మనము కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా ఊరికే మనం ఏదో నామకార్థంగా వస్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, వెళ్తున్నాము, అమ్మ జరుగుతుందో జరగదు అనే ఆలోచనతో మనము ఉండకూడదు. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాము అనుకోండి, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మ ఏదైనా ఏమోనే అనే ఆలోచన ఉండకూడదు. తండ్రికి ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, నా మార్గం అంతట్లో మీరు నాకు తోడుగా ఉండండి, క్షేమకరమైన ప్రయాణాన్ని నాకు దయచేయండి, చక్కగా కార్యక్రమాన్ని ముగించుకు తిరిగినైనా మీరిచ్చిన ఈ ప్రాంతానికి, అనగా మీరిచ్చిన ఈ గృహానికి నేను చేరుకునేది వరకు మీ తోడు, మీ కాపుదల, మీ దయ మా పట్ల ఉంచండి అని దేవుడికి ప్రార్థన చేసుకుని ముందుకు అడుగు వేయి. దేవుడు ఉన్నాడు. అట్లని చెప్పేసి అమ్మ ఏమో జరుగుతుందో, ఏమన్నా జరిగిపోతుందేమో, ఏమో అనుకున్నాం అనుకోండి, అది అవిశ్వాసం ప్రేమని దేవుని వల్ల. కానీ ఇక్కడ భర్తమయ్యి ఏం ఆలోచన చేశాడు, యేసుక్రీస్తు ఎంతోమందికి అద్భుత కార్యాలు చేశాడు కదా, నా జీవితంలో కూడా ఆయన చేస్తాడనే ధీమా ఆయన ఉండింది. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు ఆయనకు నీ విశ్వాసాన్ని బట్టి ఏమని చెప్పాడు ఇక్కడ, నీ విశ్వాసాన్ని బట్టి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును అన్నాడు. చూడండి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచును అన్నాడు ప్రేమని దేవుని వల్ల. కాబట్టి మనము ఈ లోకంలో అన్నిటి గురించి మనం ఆలోచన చేసాం. అన్నిటి గురించి ఏంటంటే మనము ధనం గురించి ఆలోచన చేశాం, ఇల్లు గురించి ఆలోచన చేశాం, బిడ్డల గురించి ఆలోచన చేశాం, బట్టల గురించి ఆలోచన చేశాం, ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, ప్రతి దాని గురించి మనం ఆలోచన చేశాం ప్రేమని దేవుని వల్ల. ప్రతి దాని గురించి ఆలోచన చేశాం. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రేమని దేవుని వల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రిని దేవుని దగ్గరికి చేరాడు. కాబట్టి మనము కూడా చనిపోయి తిరిగి తండ్రిని దేవుని దగ్గరికి చేరుకుంటామని విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే మనము ఆ పరలోకానికి, ఆ నిత్య లోకానికి మనం చేరుకోగలం. వెళ్తామో వెళ్ళలేమో అనే ఆలోచన అనేది మనలో ఉండకూడదు ప్రేమని దేవుని వల్ల. ఒక భర్తమయ్యి చూడండి, ఒక భర్తమయ్యి ఏ విధంగా ఆలోచన చేసి ఎంతోమందికి ఆయన స్వస్థతలు చేశాడు కదా, నా జీవితంలో కూడా ఆయన స్వస్థత చేస్తాడు అని తన దగ్గర ఉన్నటువంటి ఆ భిక్షాటన చేస్తున్నటువంటి ఆ యొక్క బట్టను ఏం చేశాడు, ఆయన విసిరి పారవేశాడు. ఎందుకంటే ఎందుకు విసిరి పారవేశాడు అంటే ఎందుకంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి నేను వచ్చాను కదా, వచ్చినప్పుడు నాకు నా గుడ్డివాడైనటువంటి నన్ను బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత ఈ భిక్షాటన ఆడుతున్నటువంటి ఈ బట్ట నాకెందుకు, ఇంకా నాకు అవసరం లేదు. ఇప్పుడు పాపములతోనూ అపరాధములతోనూ మనము దేవునికి దూరం అయిపోయినాం. మనం పాపముల చేతను అపరాధముల చేతను మనము దేవునికి దూరం అయిపోయినాం. దేవుని మాటలు విన్నాం, విశ్వసించాం, దేవుని పాదాల చెంతకు చేరుకున్నాం. ఎందుకంటే ఇంకా మనకి ఏ ఇబ్బంది లేదు, మనకి ఏ భయం లేదు, మనకి ఏ భీతి లేదు. ఎందుకంటే పాపముల చేత అపరాధముల చేత మనం దూరంగా ఉన్నటువంటి మనము దేవుని మాటల చేత మనము దేవుని దగ్గరికి వచ్చాం.
మారు మనసు పొందాం అనగా బాప్తిస్మం తీసుకున్నాం, మన పాపాలను కూడా కడుక్కున్న తర్వాత ఖచ్చితంగా ఇక మనము లోకం గురించి, లోక ఆలోచన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము వాక్యం విన్నాము, విశ్వసించాము, మారు మనసు పొందాం, చక్కగా దేవునిలాగా బ్రతికేదానికి మనం ప్రయత్నిస్తున్నాం. మనం పరలోకానికి అర్హులం కాబోతున్నాం. కాబట్టి ఎందుకు మనకి ఆలోచన? అలానే ఈ భర్తమైన వ్యక్తి కూడా తన దగ్గర ఉన్నటువంటి ఈ భిక్షాటన ఆడుతున్నటువంటి ఈ బట్ట ఇంకెందుకు అవసరం? ఎందుకంటే దేవుని మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాను, నాకు కళ్ళు బాగా అయిపోతున్నాయి, నా కళ్ళు వచ్చేస్తాయి, ఇంక చక్కగా నేను బ్రతికిపోతాను. ఎందుకంటే కళ్ళు కనపడక ముందు ఆ భిక్షాటన ఆ బట్టతో మరి అడుక్కుంటూ వచ్చినటువంటి ధనంతో అతను బ్రతుకుతున్నాడు. ఇంక అవసరం లేదు కదా. కళ్ళు కనిపించేటప్పటికి, కళ్ళు బాగా అయ్యేటప్పటికి ఇంక ఈ బట్ట ఎందుకు అవసరం? బాగా ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనము కూడా దేవుని యందు మనం భయం భక్తి కలిగి దేవుడున్న లోకానికి మనం కూడా చేరుకుంటామనే విశ్వాసంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనమందరం కూడా తండ్రి దగ్గరికి చేరుకోగలం. కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సినది ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ మాటను మనం మనసులో ఉంచుకొని జాగ్రత్త కలిగి మనమందరం కూడా దేవుని కోసం చక్కగా బ్రతకాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు.